సేవకులారా సువార్తికులారా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈ ఉదయకాలం దేవుడు వాగ్దానం మనకి ఇచ్చినందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రాముఖ్యంగా ఈరోజు ప్రత్యేకమైన రోజు. అదేమనగా ఈరోజు మట్ల ఆదివారం, అనగా ఇంగ్లీష్ ఫామ్ సండే అని కూడా అంటూ ఉంటారు. కనుక దయచేసి ఈరోజు మనకి ఈ యొక్క కార్యక్రమము ఎందుకు జరుపుకుంటున్నారు, ఎలా జరుపుకుంటున్నారని నాకు తెలిసినంత వరకు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. అయితే ప్రాముఖ్యంగా ఈరోజు వాగ్దానము లోకసువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో రాయబడిన మాట, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిది పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చొనలేదు, దాన్ని విప్పుకొని తోలుకు రండి. చూసారండి, ఈరోజు మనతో మాట్లాడుతున్న ఈ మాట యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు వారు ఆహ్వానించారు. ఎలా ఆహ్వానించారంటే, నా పాపాలు మోయిచున్నవాడా జయము జయము నీకు, నా పాపాలను తీసివేస్తున్నవాడా నీకు స్తోత్రాలని ఆనందంతో చెల్లిస్తున్నారు. కానీ మనము ఏ రకంగా దేవుని స్తుతిస్తున్నాం? ఈ యొక్క మట్లాదివారం దేవుని సన్నిధిలో ఉంటూ ఏ వాక్యం వింటున్నాం, ఎలా వింటున్నాం అనేది గ్రహించాలి. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏమంటున్నాడంటే, దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చొనలేదు. అంటే అది ఎన్నడూ కూర్చోలేదంటే ఎంత గాడిదని ఏం చేస్తారంటే, బట్టలు వారు ఉతుకుతున్నప్పుడు వారు దాని మీద దాని మీద మూటలు వేస్తారండి. దాన్ని ఏ రోజు కూడా కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. అయితే అక్కడ ఏముంది? జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం రాయబడిన వాక్యం ఏంటంటే ప్రవచనం. రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే.